ట్రీట్మెంట్ దీనికి తీసుకోమన్నా పశువుల ఆసుపత్రికి వెళ్ళవయ్యా. పశువుల హాస్పిటల్ అవుతుంది అక్కడ రైతు బజార్ పక్కన. పశువుల ఆసుపత్రికి వెళ్ళిపోకుండా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయమంటావేంటి? అసలు అర్థం అవుతుంది. అది ఎక్కడికి వేసుకెళ్ళావు? బండి ఎక్కడికి వేసుకెళ్ళావు? క్యాజువాలిటీలోకి వేసుకెళ్తే ఎమర్జెన్సీలోకి మరి ఏంటిది? నీకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది? నీకేం కనపడుతుంది? ఒక పిల్ల కనపడుతుంది మాకు. వద్దు తాగితే అలా కూడా పిల్లి పిల్ల కొట్టు పిల్ల నువ్వు తాగేవు నిద్ర సంబంధమైన ఏం చేస్తాం. ఇదిగో అందరినీ ఇదిగో దొక్కాడిచ్చేసి జనాలు నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాను. అరే బాబు ఇది కుక్క కదా పిల్లిరా. పిల్లి కళ్యాణ్ తెంగినేంటి పెద్ద పెద్దగా మాట్లాడవండి. ఎవరు నువ్వు? నేను మంచి నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడు. పగిలి పద్దమని అనుకున్నావు. ఇక్కడ ఇంతమంది ఏమంటారండి? నిన్నేమంటారు? ఎవరి చేత ట్రీట్మెంట్ దీనికి తీసుకోమన్నా పశువుల ఆసుపత్రికి వెళ్ళవయ్యా. పశువుల హాస్పిటల్ అవుతుంది అక్కడ రైతు బజార్ పక్కన. పశువుల ఆసుపత్రికి వెళ్ళిపోకుండా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయమంటావేంటి? అసలు అర్థం అవుతుంది. అది ఎక్కడికి వేసుకెళ్ళావు? బండి ఎక్కడికి వేసుకెళ్ళావు? క్యాజువాలిటీలోకి వేసుకెళ్తే ఎమర్జెన్సీలోకి మరి ఏంటిది? నీకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది? నీకేం కనపడుతుంది? ఒక పిల్ల కనపడుతుంది మాకు. పిల్లి పిల్ల కనపడుతుంది. వద్దు తాగితే అలా కూడా నువ్వు తాగేవు నీ పిల్లి పిల్ల కొట్టు పిల్ల నువ్వు తాగేవు నిద్ర సంబంధమైన ఏం చేస్తాం. ఇదిగో అందరినీ ఇదిగో దొక్కాడిచ్చేసి జనాలు నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాను. అరే బాబు ఇది కుక్క కదా పిల్లిరా. పిల్లి కళ్యాణ్ తెంగినేంటి పెద్ద పెద్దగా మాట్లాడవండి. ఎవరు నువ్వు? నేను మంచి నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడు. పగిలి పద్దమని అనుకున్నావు. ఇక్కడ ఇంతమంది ఏమంటారండి? నిన్నేమంటారు? నిన్నేమంటారు?